ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ బుక్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీషో అనమాట. దీనికి సంబంధించిన రివ్యూస్, ఎడిటింగ్లు అవన్నీ చేయాలి. వీడియో షూటింగ్ అయితే అయిపోయింది. మొత్తానికి ఇవి ఎన్ని ఉన్నాయంటే ఒక 13 ఉన్నాయండి. 13 పక్కన ఇంకొక 4 ఉన్నాయి. అక్కడ బీరువా దగ్గర ఉన్నవేమో ఫ్లిప్కార్ట్ అనమాట. ఇవన్నీ రివ్యూస్కే. ప్రతి ఐటము మినిమం 800 నుంచి 1300 ఉంది. అంటే నేను ఎంత పెట్టుబడి పెట్టానంటే టోటల్గా 25,000 దాకా అయితే పెట్టుబడి పెట్టాను. ఇవన్నీ మళ్ళీ రిటర్న్ పెట్టిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో పడేంత వరకు టెన్షన్గానే ఉంటుందండి. ఎందుకంటే కొన్నిసార్లు రిటర్న్ వెళ్ళినా కూడా అమౌంట్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది. అది ఎక్కువసార్లు జరగదులేండి, ఎప్పుడో ఒకసారి అయినా సరే మనం పెట్టిన పెట్టుబడి వచ్చేంత వరకు కష్టపడతానే ఉండాలి, టెన్షన్గానే ఉంటుంది. ఇది ఇంతకీ ఏంటంటే మీషో అఫియంట్ మార్కెట్ అండి. మీషోలో ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ప్రతిదీ కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది మీషో అనేది. అందుకనే నేను మీషో ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ ఇస్తున్నాను. మీరు ఎవరికైనా కావాలి అంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. కుమారి ఏ హౌస్ వైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో అన్ని రివ్యూస్ ఇస్తానమాట మీషోకి సంబంధించి. ఫ్లిప్కార్ట్కి ఏమో మన యూట్యూబ్లో పెడతాను, ఎందుకంటే మీషో లింక్ అనేది యాక్సెప్ట్ లేదు ఫ్లిప్కార్ట్లో. ఇవన్నీ ఫ్లిప్కార్ట్, ఇవన్నీ మీషో, ఇవన్నీ రిటర్న్ పెట్టి మన అకౌంట్లోకి డబ్బులు పడేంత వరకు టెన్షన్గానే ఉంటుంది.